భర్త మహాశైలకు విజ్ఞప్తి. సారీ. భార్య మహాశైలకు విజ్ఞప్తి. మీరు ప్రేమించిన అబ్బాయినో, పెళ్లి చేసుకుంటున్న అబ్బాయినో, పెళ్లి చూపులు చూస్తున్న అబ్బాయినో చాలా క్వెషన్స్ అడుగుతారు. మీరేం చేస్తూ ఉంటారు? ఏమంటే ఇష్టం? ఎక్కడికెళ్ళాలంటే ఇష్టం? గుణగణాలేంటి? ఇవన్నీ తెలుసుకుంటారు కదా! దీంతో పాటు ఈ క్వెషన్స్ కూడా అడగండి. మీకు బట్టలు ఉతకడం వచ్చా? వంట చేయడం వచ్చా? గిన్నెలు తోమడం వచ్చా? ఇంట్లో పనులన్నీ చేయడం వచ్చా? అని క్వెషన్స్ అడగండి. ఎందుకంటే రేపొద్దున పెళ్లయిన తర్వాత మీ భర్త మిమ్మల్ని నేను చెయ్యాలి ఇదేమైనా రూలా? అని అడిగారనుకోండి. ఇది రూలే. ఖచ్చితంగా చెయ్యాలి. బాధ్యతలన్నీ పంచుకోవాలి అని చెప్పి నేను చెప్తున్న మాట కాదు. సుప్రీం కోర్ట్ చెప్తున్న మాట. నా భార్య ఏ పని చేయట్లేదు. వంట చేయట్లేదు, బట్టలు ఉతకట్లేదు, ఏది సరిగ్గా రాదు అని చెప్పి, ఈ రీజన్స్‌తో నాకు విడాకులు ఇప్పించండి అని చెప్పి ఏకంగా సుప్రీం కోర్ట్ మెట్లే ఎక్కాడు ఒక వ్యక్తి. అయితే ఈ కేసు విచారణకొచ్చింది. కేసు పూర్వాపరాలని పరిశీలించిన తర్వాత ఏం చెప్పిందంటే సుప్రీం కోర్ట్, "నువ్వు పెళ్లి చేసుకుంది బానిసని కాదు. పెళ్లి చేసుకొని ఒక అమ్మాయిని నీ జీవితంలో భాగస్వామిగా తెచ్చుకున్నావు. అలాంటప్పుడు ఇలా ఈ రీజన్స్‌తో నువ్వు విడాకులు ఎలా కోరుతావు?" అని చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసి చివాట్లు పెట్టింది సుప్రీం కోర్ట్. దీని తర్వాత ఏం చెప్పిందంటే, ఇంటి పనులనేవి భార్య బాధ్యతే కాదు, భర్త బాధ్యత కూడా. సో, ఇద్దరు కలిసి అన్ని పనులు కూడా కలిసి మెలిసి చేసుకోవాలని చెప్పి సుప్రీం కోర్ట్ తీర్పిచ్చింది. సో, పనులు రాని వాళ్ళుంటే నేర్చుకోండి. ఒకవేళ వచ్చిన వాళ్ళుంటే కొంచెం హెల్ప్ చేయండి.